ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యమును పంపించి నాతోను మాతోను మాట్లాడు తండ్రి. నీ వాక్యంలో ఉన్న నాయన ఆశీర్వాదమును పొందుకొనుటకు వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 5 వచనములను చదువుకుందాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదాదేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయమింక రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మనము చదివిన వాక్య భాగములో యెహోవా ప్రవక్త అయిన హగ్గయి ద్వారాగా తన ప్రజలైన వారికి తెలిపే సంగతిని లేకుంటే సమాచారంను మనం చూడగలము. ప్రాముఖ్యముగా 5వ వచనంలో మనము చూసినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుము అన్న మాటను చూడగలము. పైన ఉన్న 4 వచనములలో మనం చూసినట్లయితే, దేవాలయము పాడైపోయుండగా నీవు సరంబి వేసిన గృహములలో నివసించటం న్యాయమా అన్న రీతిగా ప్రభువు తన సేవకుని ద్వారాగా తన ప్రజలైన యూదులకు పంపించే వర్తమానమును మనం చూడగలం. ఈ దినము దేవాలయము పాడైపోయుండగా నేను సౌఖ్యముగా ఉన్నాను అనే తలంపుతో నీవు జీవిస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించుకోను. ప్రభు దేవాలయము అంటే ఇక్కడ నీ యొక్క శరీరము అనే దేవాలయంను జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాటను మనం చూడగలం. నీవు ఆయన యొక్క దేవాలయముగా ఉన్నావు, నీలో ఆయన యొక్క పరిశుద్ధాత్మ నివసిస్తున్నది. ఆయన నివసించే ఆలయము పాడైపోయి ఉండగా నీవు దేవుని సన్నిధిని మరచిన వ్యక్తిగా, లోకములో ఉన్న వాటిని చూసి ఆనందిస్తూ దేవుని యొక్క కార్యములను మర్చిన వ్యక్తిగా ఉన్నావేమో అని ప్రభు తన వాక్యము ద్వారాగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే నీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు దేవుని సన్నిధిలో లేకుంటే నీ హృదయమును కాపాడుకునే విషయంలో ఎలాగూ ఉన్నావు, దేవుని సన్నిధిలో నీ యొక్క హృదయమును ఎలాగూ కాపాడుకుంటున్నావు అనేది ప్రభువు నీ ముందుంచిన ప్రశ్నగా ఉన్నది. అనేక సార్లు నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఆదివారం అయితే ఆలయానికి వెళ్తున్నాను, ఏదైనా ప్రత్యేకమైన కూటములు ఉంటే ఆ కూటములో నేను పాల్గొంటున్నాను, ప్రార్థనకు నేను వెళ్ళే వ్యక్తిగా ఉన్నాను అని నీవు తల వంచవచ్చు. కానీ నీ హృదయములో దేవుని యొక్క వాక్యము నిలిచి ఉంటుందా? నీ హృదయము దేవుని యొక్క వాక్యానుసారముగా ఉంటుందా అని ప్రశ్న వచ్చినప్పుడు నీవు ఎలాంటి సమాధానాన్ని చెప్పగలుగుతూ ఉన్నావు? నీ తలంపులు దేవుని తలంపులతో ఏకముగా ఉన్నాయా, లేకుంటే దేవుని యొక్క తలంపులు కలిగిన వ్యక్తిగా జీవిస్తున్నావా, లేక దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ నీ హృదయపు వాంఛలు లోకానుసారముగా ఉన్నాయా అని పరీక్షించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. అందుకే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకోమంటున్నాడు. నీవు చేసే కార్యములు ఎలాగున్నాయి, ఎలాగూ దేవుని సన్నిధి దృష్టికి ఉన్నాయి అని మొదటిగా ఆలోచించుకున్నామంటున్నాడు.
ఆలోచన లేకుండా ఒక కార్యము నువ్వు చేసినట్లయితే అనేక సార్లు ఆ కార్యం యొక్క ప్రతిఫలము నష్టముగా ఉంటుంది, దుఃఖకరముగా ఉంటుంది. నీ జీవితంలో అది తిరిగి చూసినప్పుడు ఎందుకు ఇలాంటి కార్యముకు నేను పాల్గొన్నాను అనే ఒక తలంపు నీ హృదయంలో నిలిచిపోతుంది. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, నీ ప్రవక్తన గురించి ఆలోచించుకో. నీవు దేవుని సన్నిధికి వెళ్తున్నావు, క్రమముగా దేవుని ఆలయమునకు వెళ్తున్నావు, దేవుని వాక్యమును పఠిస్తున్నాను అని నీ హృదయములో నీవు అనుకుంటున్నావు, కానీ వాక్యానుసారముగా జీవిస్తున్నావా అని ప్రభు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి ఎంత క్రమముగా నీవు వెళ్ళినాను సరే, నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము నిలిచి ఉండి ఆయన వాక్యానుసారముగా నీవు జీవించకపోయినట్లయితే నీ జీవితము దేవుని దృష్టిలో ఇంకను నీవు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో సరిచేసుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మందిరము పాడైపోయిందంట. అయితే దేవుని ప్రజలైన వారు సరంబి వేసిన గృహములో హాయిగా ఉన్నారు, సంతోషిస్తున్నారు అన్న ప్రశ్నను ప్రభు, లేకుంటే అన్న ఆరోపణను వారి మీదికి ప్రభు తీసుకొని రావటం మనం చూడగలము. ఈ ఉదయ కాలమున ఇదే ఆరోపణ నీపైకి తీసుకొని వచ్చినట్లయితే నీవు ఎలాగూ దేవుని ముందు నిలబడతావు? నీ హృదయం అనే దేవాలయం పాడైపోయి ఉండగా, నేను బాగున్నాను, నేను క్రైస్తవుణ్ణి, నేను ఆలయంకు వెళ్ళే వ్యక్తిగా ఉన్నాను అన్న తలంపుతో నీవు జీవిస్తున్నావా? లేక నా హృదయము దేవుని యొక్క వాక్యముతో సరిగా లేదు, దేవుని ఎదుట నా యొక్క హృదయము సరిగా లేదు అన్న మనస్సాక్షితో హెచ్చరించబడిన జీవితమును కలిగి నీవు సరిచేసుకునేదానికి ప్రయత్నిస్తున్నావా అని ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుచున్న కార్యం. సరంబి వేసిన గృహములు అంటే అన్ని బాగా ఉన్నాయి, సౌఖ్యముగా ఉన్నాను, మంచి ఉద్యోగం ఉన్నది, మంచి స్నేహితులు ఉన్నారు, నేను పనిచేసే స్థలంలో నాకు అన్ని బాగున్నాయి, నా గృహములో అన్ని కార్యములు సౌఖ్యముగా ఉన్నాయి, నేను ఏ విషయాని కోసం చింతించవలసినది లేదు అని తలంచుతూ నా యొక్క హృదయమును దేవునితో నేను ఎలాగ కాపాడుకుంటున్నాను అన్న ప్రశ్న నీ ముందు వచ్చినప్పుడు, నీ జీవితములో నీవింకను ప్రభు ఉద్దేశించే ఆ యొక్క మెట్టుకు హెచ్చించబడకపోతే, లేక ఆయన యొక్క మెట్టుకు నీవు రాలేకపోతే నీవు నిన్ను గురించి ఆలోచించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈ ఉదయ కాలమున దేవుని ఆలయమైన నీ శరీరము ఎలాగున్నది? ఆయన నివసించే, ఆయన పరిశుద్ధాత్మ నివసించే ఆలయమైన నీ శరీరము ఎలాగుంటున్నది? నీ ఆత్మ ఆయనతో సరిగా ఉన్నదా? నీ జీవితము ఆయనతో సరిగా ఉన్నదా? నీవు ఆయన ముందు నిలబడినప్పుడు, ప్రభువా నీవు చెప్పిన రీతిగా నేను చేసినాను అని చెప్పగలవా? లేక దేవుని యొక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక తల వంచుకుండే జీవితంలో ఉన్నావేమో అని ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. ఈ ఉదయకాల సమయమున నీ ప్రవక్తలను గురించి ప్రభు ప్రశ్నించుకోమంటున్నాడు, ఆలోచించుకోమంటున్నాడు. నీవెక్కడ దేవునికి దూరం అయిపోయినావు, ఎలాంటి పొరపాటు నీ జీవితంలో రానిచ్చినావో అని ఆలోచించుకొని సరి చేసుకోమంటాడు. దీనికి మంచి ఉదాహరణగా తాను చేసిన పొరపాటు ఏమిటో తెలియకుండా దేవుని సేవకుడైన అబ్రహామును విడిచి సొదొమ గొమొర్రా పట్టణంను చూసి అవి చూడటానికి బాగున్నాయి, యోర్దాను ప్రాంతం అంతా బాగున్నది అనుకొని దేవుని ప్రజలైన వారు దేవుని సేవకుని విడిచిపెట్టి సొదొమ గొమొర్రా పట్టణం వైపు వెళ్ళినాడు లోతు. తాను ఎక్కడ ఉన్నాడో, ఎలాగున్నాడో, తాను నీతిమంతుడిగా ఉన్నాను అనుకున్నాడు, కానీ తన చుట్టూ ఉన్నది నాశనము వైపు తీసుకువెళ్తున్నది అని గ్రహించుకోలేకపోయినా చివరికి సొదొమ గొమొర్రా పట్టణము నాశనము చేయబడినప్పుడు దేవుడు ఆయన బలవంతంగా బయటికి తీసుకొని రావాల్సి వచ్చింది. కారణం ఏమిటంటే తాను తన యొక్క ప్రవక్తలను గురించి, తన యొక్క తలంపులు, తన యొక్క ఆలోచనలు, దేవుని సేవకులతో కలిసి ఉండాలన్న ఆలోచనలు లేకుండా తాను స్వతహాగా నిర్ణయం తీసుకునేదానికి తన ఇష్టానుసారముగా ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆ నిర్ణయము చివరికి అతనికి నష్టముగా మారిపోయింది. అందుకే ప్రభు ఈ ఉదయకాల సమయమున నీతోనూ నాతోనూ మాట్లాడచ్చు అన్నాడు. ఇది సమయము. నీ ప్రవక్తలను గురించి నీ ఆలోచన నీవు కలిగి ఉన్నావా? ఒక ఆలోచన నీవు కలిగి ఉన్నట్లయితే నీ జీవితమును ప్రభు బాగు చేసే తలంపు నీ హృదయంలో ఉంచాలని ఆశిస్తున్నాను. నీవు అనేకులకు మాదిరికరమైన జీవితమును జీవించాలంటే మొదటిగా నీవు వ్యక్తిగతముగా దేవునితో సరిచేయబడిన అనుభవంలోకి రావాలని ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. నీ ప్రవర్తన ఎలాగున్నది? నీ తలంపులు ఎలాగున్నాయి? దేవుని యొక్క నివాసమైన నీ శరీరం అనే దేవాలయము ఎలాగున్నది? ఒక్కసారి నీవు పరీక్షించుకో, ప్రార్థన చేసుకో. మహోన్నతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయమున
మాకు అనుగ్రహించిన ఈ యొక్క వాక్యంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సరంబి వేయబడిన గృహములో నివసిస్తూ నీ మందిరము పాడైపోయి ఉన్నది దేవా, గుర్తించలేని స్థితిలో ఉన్న ఆ దినము నాయన నీ ప్రజలైన వారితో మాట్లాడిన ఆ వాక్యం మా ముందు ఉంచున్నావు. ఈ దినము నాయన మా శరీరం అనే దేవాలయము ఎలాగున్నదో అని పరీక్షించుకొని ప్రశ్నించుకొని మరలా ఒక్కసారి నీ ముందుకు వచ్చినప్పుడు నాయన మమ్మల్ని సరి చేసుకునేదానికి నీవిచ్చిన ఈ వాక్యంను బట్టి వందనాలు చెల్లించుకుని నీతో నాయన కలిసి నీ వైపు చూసి నడిచేదానికి దేవా, మా యొక్క తలంపులు నీ తలంపులుగా మార్చబడేదానికి, మా యొక్క ఆలోచనలు నీ ఆలోచనలుగా మార్చబడేదానికి మాకును సహాయం చేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.